హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 40. నేను రాను అంటున్నా కూడా అక్క నన్ను బలవంతంగా బయటికి తీసుకుని వచ్చింది. అదే సమయంలో గుడి నుంచి వస్తూ నన్ను చూసిన అమ్మ, నువ్వేంటిక్కడ అని సీరియస్గా అడిగింది. నేను అక్క ఇద్దరం ఏం మాట్లాడలేదు. నీళ్లు నములుతూ నుంచున్నాం. జరిగింది చెప్పడానికి కూడా నాకు నోరు పెగల్లేదు. ఇంతలో ఆంటీ చొరవ తీసుకుని, నిధి లోపలికి పదమ్మా అంటూ నా భుజం చుట్టూ చెయ్యేసి తీసుకెళ్తుండగా, మీరాగండి అంటూ ఆంటీని ఆపేసి, చెప్పు నిధి, నువ్వేంటిక్కడా అని అడిగింది అమ్మ. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం జానకి గారు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఆంటీ. మిమ్మల్ని ఆగమంటున్నాను కదా, నువ్వు చెప్పు శ్రీనిధి, నువ్వేంటిక్కడా అని ఈసారి చాలా గట్టిగా అడిగింది అమ్మ. నేను కొంచెం తడబడుతూనే, నేను నా భర్తతో విడిపోయానమ్మా, ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొన్ని రోజులు ఇక్కడుందామని వచ్చాను అని చిన్నగా చెప్పాను. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గుందా? ప్రేమ ప్రేమ అని ఎగిరావు కదా, మీ నాన్నని పొట్టన పెట్టుకున్నావు, నన్ను వైధవ్యానికి పరిచయం చేశావు, నీ ఇద్దరు చెల్లెల్ని చదువుకి పనికి రాకుండా చేశావు. ఇన్ని చేసిన తర్వాత నీ ప్రేమైనా బాగుందా అంటే ఇది మన పరిస్థితి. పెళ్ళయి సంవత్సరం కూడా తిరగకుండానే ఇలా రోడ్డును పడ్డావు అని కోపంగా అరిచింది అమ్మ. నిజానికి అమ్మ చెప్పిన ప్రతి మాట నిజమే. తను నన్ను నిందిస్తున్నందుకు కాదు గాని, జరిగినవన్నీ గుర్తొచ్చి నా కళ్ళలో నుండి నీటి బొట్లు జలజల రాలుతున్నాయి. ఇదే మాట ఆ రోజు మీ నాన్న చెప్పినందుకు ఆయన నీకు విలనయ్యారు. నీ చేత మాటలు పడ్డారు. రాజులా బ్రతికిన వ్యక్తి చివరి రోజుల్లో అందరి ముందు ఎన్ని మాటలన్నావు? ఇప్పుడేం చేసింది నీ ప్రేమ? అందరూ ఉన్నా కూడా ఎవ్వరూ లేనిదాన్ని చేసి నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఇది చాలదా? ఆ డబ్బు, కోటలు, హంగులు అన్నీ కొన్ని రోజులే బాగుంటాయి. ఆ తర్వాత ఇంతే. అయినా ఇక నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు. దేవుడి దయవల్ల ఇంకా నీకు పిల్లా జల లేరు కాబట్టి సరిపోయింది. వాళ్ళు కూడా ఉండుంటే అప్పుడు తెలిసేది అసలు బతుకు ఎంత హీనంగా ఉండేదని. ఇప్పటికైనా స్పృహ తెచ్చుకొని సరిగ్గా నడుచుకో. మళ్ళీ ప్రేమ గీమ అని తిరక్కు అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అమ్మ. తను నన్ను రమ్మని పిలవలేదు. నేను కూడా ఆమె వెనుక వెళ్ళలేదు. సారీరా, ఇలా అవుతుందని అనుకోలేదు అని బాధగా చెప్పింది అక్క. పర్వాలేదులే అక్క, పద మనం వెళ్దాం అని అన్నాను. ఇప్పుడొద్దులే, లోపలికి వెళ్దాం పద అని అంది అక్క. మరేం పర్లేదక్క, బయటికే వెళ్దాం. అమ్మ చూస్తుందనే భయపడ్డాను. ఇప్పుడు ఆ అమ్మని ఫేస్ చేసేసాను కదా, ఇంకెందుకు భయం? అసలే ఆకలేస్తుందన్నావు, పద బయటికే వెళ్దాం అంటూ అక్కను తీసుకొని బయటికి వచ్చాను. మేం బయటికి వెళ్తున్నప్పుడు తన రూమ్ నుండి మండే కళ్ళతో నా వైపు చూస్తున్న ఆద్యను చూశాను. కానీ తనకి నా మీద ఎందుకంత ద్వేషముందో ఆ క్షణంలో నాకు అర్థం కాలేదు. కాసేపు బయట తిరిగి ఇంటికి వచ్చాక మేడ మీద ఒంటరిగా కూర్చున్నాను. అసలు నేను ఆ రోజు ఆ పార్టీకి వెళ్లకుండా ఉండుంటే బాగుండేది. అప్పుడు మైకేల్ నా లైఫ్లోకి రాకుండా ఉండేవాడు. మైకేల్ మాయలో నేను పడకుండా ఉంటే ఇంకా బాగుండేది. నాన్న మాట విని ఉంటే ఇంకా ఇంకా బాగుండేది అని అనుకుంటూ నాలో నేనే ఆలోచిస్తూ ఉండగా గ్లాసులో పాలు తీసుకొని నా దగ్గరికొచ్చింది అక్క. నువ్వు తెచ్చావేంటక్కా, పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటూ తన చేతిలోని గ్లాస్ తీసుకున్నాను. ఏం కాదులే గాని, నువ్వు ఇంకొకసారి నీ భర్తతో మాట్లాడలేకపోయావా అని చిన్నగా అడిగింది అక్క. ఆ మాటతో నిస్సహాయంగా తన వైపు చూశాను. లేదు శ్రీనిధి, నేను నిజమే చెబుతున్నాను. నీ కళ్ళలో అతని మీద చాలా పిచ్చి ప్రేమ ఉంది. కానీ నువ్వు బయటకు వచ్చేసావంటే అది చిన్న కారణం కాకపోవచ్చు. ఒక మాట చెప్పనా? కారణం ఏదైనా సరే ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. సూర్యోదయం సూర్యాస్తమయం మనం ఈ రెండింటిని మన కళ్ళతోనే చూస్తాం. కానీ నిజమేంటంటే అసలు సూర్యుడు కదలనే కదలడు. అతని చుట్టూ తిరిగేది మన భూమి కదా అని చెప్పింది అక్క. తన మాటలు నన్ను ఫోర్స్ చేస్తున్నట్లు అనిపించడంతో ఇక తన దగ్గర దాచి లాభం లేదని చెప్పి మా ఇద్దరి మధ్య జరిగిన విషయం మొత్తం తనతో చెప్పి బోరున ఏడ్చేశాను. ఏడవకురా ప్లీజ్ అంటూ నా వెన్నుని మురుతూ గట్టిగా పట్టుకుంది అక్క. నేను అసలు ఆ ప్రూఫ్స్ని నమ్మలేదక్క. కానీ తను తను అని వెక్కిళ్ళు వచ్చేస్తుంటే నా చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కన పెట్టి వాటర్ ఇచ్చింది అక్క. వాటర్ తాగి కాసేపు స్థిమితపడ్డాక, నేను అన్ని మాటలు అన్నాక కూడా
కనీసం తను ఒక్క మాట కూడా మాట్లాడలేదక్కా. అంటే దాని అర్థం ఏంటి? నేను చెప్పినంత నిజమనే కదా? ఒకవేళ అదంతా అబద్ధమైతే నేను ఆ ఇంటి కాంపౌండ్ కూడా దాటలేను. ఖచ్చితంగా తను నన్ను ఆపేస్తాడు. నాకు అక్కడే అర్థమైపోయిందక్కా అదంతా నిజమని. అయినా ఒకవేళ అవిట బిడ్డ పుడితే మాత్రం ఏమవుతుందక్కా? మేం పెంచుకోలేమా? ఎంత తింటుంది? మహా అయితే పిడికెడు బియ్యం ఎక్కువ పడేస్తే సరిపోతుంది. ఆ మాత్రం కూడా బిడ్డకు పెట్టుకోలేమా? అసలు ఆ బిడ్డను చంపే హక్కు తనకెవరిచ్చారక్కా? నా శరీరం మీద హక్కు అతనికెవరికిచ్చారు? అని బాధగా అడిగాను. నిధి, నాకు నీ బాధ అర్థమవుతుంది. వదిలేయమ్మా, అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటనేది ఆలోచించు అని అంది అక్క. చూస్తున్నానక్క, జాబ్ కోసం కొన్ని కంపెనీస్కి అప్లై చేశాను అని నెమ్మదిగా చెప్పాను. కానీ నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదేమో శ్రీనిధి. ఇక్కడుంటే అందరూ నిన్ను గుర్తుపడతారు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు మైకేల్ భార్యవనే చూస్తారు. కొన్ని రోజులు నువ్వు ఈ జ్ఞాపకాలకు దూరంగా వెళ్తే మంచిదేమో. ఇంకెక్కడైనా జాబ్ ట్రై చెయ్యి. ఈ ఇష్యూ కాస్త పాతబడిన తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి రావచ్చు అని చెప్పింది అక్క. నాకు కూడా అదే నిజం అనిపించింది. దాంతో ముందు మిస్సెస్ మైకేల్ పీటర్ నుండి శ్రీనిధిగా మారాలి. ఇంకా అతని నీడలోనే నన్ను గుర్తుపెట్టుకోవడం ఇష్టం లేదు నాకు అనిపించింది. అందుకే వేరే ట్రై చేస్తానక్క అని చెప్పాను. ఇక అప్పటి నుంచి నేను చదివిన ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ వైపు జాబ్స్కి అప్లై చేయడం మొదలుపెట్టాను. రోజు అమ్మ ఇంట్లో నుండి వాడి వేడి చూపులు, ఆద్య అసహ్యపు చూపులు, మైకేల్ ఆలోచనలు నన్ను చుట్టుముడుతున్నా కూడా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. రోజులు గడిచిపోతూ ఉండగా ఓ రోజు అక్క నా దగ్గరికి వచ్చి, నిధి, డాడీకి తెలిసిన వాళ్ళకి బెంగళూరు దగ్గర ఒక చిన్న కాలేజ్ ఉంది. కొత్తగా పెట్టారు. ఇంకా ఎక్కువ శాలరీస్ ఆఫర్ చేయడలేరు. కానీ నీ క్వాలిఫికేషన్ చెబితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోయినా పర్వాలేదు, జాబ్ ఇస్తామని చెప్పారు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు అని చెప్పింది. హో అవునా? ప్రజెంట్ నేను ఒంటరిగా ఈ ఆలోచనల మధ్య ఉండడం కంటే పర్వాలేదక్క, నాకు ఆ జాబ్ బెటర్గానే అనిపిస్తుంది, చేస్తాను అన్నాను. ఓకే, నెలకి 50,000 శాలరీ, బెంగళూరు నుండి బస్సు ఉంటుంది, రోజుకి 1 అవర్ జర్నీ, నీకు ఓకేనా అని అడిగింది అక్క. ఓకే అన్నట్లు తలూపాను. అయితే సరే, రేపు ఒక చిన్న ఫార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కంప్లీట్ చేస్తే వెంటనే జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు. జస్ట్ బేసిక్స్ రివైజ్ చేసుకో అని చెప్పింది అక్క. సరే అక్క, నేను చూసుకుంటాను అని చెప్పాను. ఈరోజు మనం పడిన కష్టాలే రేపటి మన విజయానికి పునాదులు శ్రీనిధి. ఐ నో యూ విల్ బీ ఇన్ గ్రేట్ పొజిషన్ అని మోటివేట్గా చెప్పింది అక్క. చిన్నగా నవ్వి, ఇంతకీ మా బామ్మ కనిపించడం లేదేంటక్క అని అడిగాను. ఆమె మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు శ్రీనిధి, వచ్చేస్తారనుకుంటాలే, వెళ్ళి చాలా రోజులైంది అని చెప్పింది అక్క. ఓ, ఇక్కడ అమ్మని ఆద్యని వదిలి అక్కడికెందుకు వెళ్ళిందక్క అని అడిగాను. ఏమోరా, అండ్ మీ అమ్మగారు నిన్ను అలాంటి మాటలు అన్నందుకు నువ్వేమీ ఫీల్ అవ్వకు. మొన్నటి నుంచి చూస్తున్నాను, మీ అమ్మ నీతో మాట్లాడిన దగ్గర నుంచి నువ్వు చాలా సైలెంట్ అయ్యావు. పెద్దవాళ్ళు కదా, అలానే మాట్లాడతారు అని నచ్చ చెప్పింది అక్క. లేదక్క, నేనేం బాధపడడం లేదు. నిజానికి అమ్మకు నన్ను దగ్గరకు తీసుకోవాలనే ఉంటుంది. కానీ ఇప్పుడు తనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కదా. వాళ్ళిద్దరూ కూడా బావ మీద డిపెండే అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను కూడా అంటే బాగోదనే ఒకే ఒక్క రీజన్తో అమ్మ నన్ను దూరం పెడుతుంది. అంతే తప్ప నా మీద ప్రేమలేక కాదు అని చెప్పాను. పోనీలే, నువ్వు అర్థం చేసుకున్నావు కదా. నువ్వెక్కడ ఆంటీని మిస్అండర్స్టాండ్ చేసుకుంటావేమోనని నేను కూడా భయపడ్డాను అని అంది అక్క. లేదు అన్నట్లు తలూపి చిన్నగా నవ్వి గుడ్ నైట్ అక్క అని చెప్పాను. అక్క కొడుకు కూడా నా ఒళ్ళో పడుకొని ఉండడంతో వాణ్ణి లేపుతుంటే, వద్దక్క, నాతోనే ఉంచుతానులే, ఈ 2 రోజులే కదా అని అన్నాను. సరే, నీ ఇష్టం అని నా నుదుటిన ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది అక్క. పడుకున్న ఆ బుజ్జివాడి వైపు చూస్తూ, ఎంత ముద్దుగా ఉంటారో కదా చిన్నపిల్లలు. అసలు ఆ మైకేల్కి ఎలా అనిపించింది అబార్షన్ చేయించాలని అని నా ఒళ్ళో ఉన్న బాబు చేత్తో ఆడుకుంటూ అనుకున్నాను. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ఇంటర్వ్యూ అయింది. చాలా వరకు బేసిక్స్ మీదే అడగడంతో ఎక్కువ తత్తరపడకుండానే సమాధానాలు చెప్పేశాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రమ్మని చెప్పారు కాలేజ్ వాళ్ళు. 3 రోజుల్లో స్టార్ట్ అవుతాను అని చెప్పేసి నాకు కావలసిన బేసిక్ థింగ్ తీసుకుందామని బయటికి వెళ్ళాను. నేను వచ్చేటప్పటికి మా ఇంటి బయటకు కుర్చీ వేసుకొని చుట్టూ చూస్తోంది బామ్మ. నేను లగేజ్ తీసుకొని అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే, నిధి అని ఆశ్చర్యంగా పిలిచింది. నేను వెనక్కి తిరిగి బామ్మ వైపు చూశాను. నువ్వేంటే ఇక్కడ అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది బామ్మ.
నా జీవితం నాశనం అవ్వాలని కోరుకున్నారు కదా, అయిపోయింది. అందుకే నా భర్తతో విడిపోయి వచ్చేశాను అని నిర్లిప్తంగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను. వెంటనే వెనక బామ్మ అరుపులు వినిపిస్తున్నాయి. ఏమే జానకి, ఏంటే ఇది? మొగుడితో విడిపోయానంటుంది. దాని బాధేంటి? అసలు మొగుడితో ఎందుకు విడిపోయిందంట అని అరుస్తూనే ఉంది బామ్మ. లోపల నుండి మా అమ్మ ఏదో చెబుతుంది. అవన్నీ వింటూనే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి లగేజ్ బ్యాగ్ తీసి నా వస్తువులు సర్దుకుంటున్నాను. ఈ పచ్చళ్ళు కూడా తీసుకొని వెళ్ళి శ్రీనిధి అంటూ కొన్ని ప్యాకెట్లు తీసుకొచ్చి నా పక్కనే పెట్టింది ఆంటీ. ఆ పచ్చడి వాసన చూస్తూనే, ఈ టమాటా పచ్చడి మా అమ్మ చేసింది కదా ఆంటీ అని అడిగాను. అవును, నీకు చెప్పొద్దన్నారు అని నవ్వింది ఆంటీ. అంతే, మా మాత అన్నపూర్ణ ప్రేమ ఎవరికీ అర్థం కాదు అని చిన్నగా నవ్వుకున్నాను. ఇంతలో ఆఫీస్ నుంచి వచ్చిన అక్క ఏమేం తీసుకెళ్లాలో లిస్టు చెబుతూ ఉంటే నేను సర్దుకున్న వాటిని చెక్ చేస్తున్నాను. అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఇంకా ఏమైనా కావాలంటే అక్కడికి వెళ్ళాక కాల్ చెయ్యి, నేను పంపిస్తాను. అండ్ ఇబ్బందిగా అనిపిస్తే కూడా వెంటనే చెప్పు, నేను వస్తాను అని ఇంకా ఏవేవో చెబుతూ ఉంది. నేను వాటి గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ప్రస్తుతానికి ఇవన్నీ సరిపోతాయక్క, ఇంకేమైనా గుర్తొస్తే చెప్తానులే అని చెప్పి తనని నవ్వుతూ హగ్ చేసుకున్నాను. ఆ తర్వాత రోజు సాయంత్రం 5 గంటలకు నా ట్రైన్. పొద్దున్నే లేచి మా అమ్మ బామ్మ కలిసి హాస్పిటల్కి వెళ్ళడం చూశాను. దేనికో అనుకున్నాను. ఆ తర్వాత అంకుల్ ద్వారా తెలిసింది మా బామ్మకి గుండెల్లో నొప్పిగా ఉంటుందని. రోజు శనగపిండితో బజ్జీలు చేసుకొని తింటే ఇంక ఇలానే అవుతుంది. నాకు కూడా నాకు తెలియకుండానే నా ఫ్యామిలీ మీద కన్సర్న్ వస్తుంటే నన్ను నేనే తిట్టుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేసి నా బట్టలు తీసి ప్యాక్ చేస్తుంటే ఎదురుగా కనిపిస్తున్న మా హాల్ వైపు నా కంటి చూపు పడింది. అప్పటికే ఆ రూమ్ కిటికీ క్లోజ్ చేయడానికి అక్కడికి వస్తూ కనిపించాడు మా బావ. తనను చూడగానే అతి జుగుప్సాకరమైన భావన నా శరీరం అంతా పాకేసింది. ఇంట్లో ఎవరూ లేని టైంలో అతనిక్కడేం చేస్తున్నాడు అని ఆలోచన రాగానే చేతిలో ఉన్న బట్టల్ని అక్కడే వదిలేసి మా ఇంటి వైపు పరిగెత్తాను. హాల్ డోర్ దగ్గర నుంచొని కిటికీని నెమ్మదిగా పక్కకు జరిపాను. లోపల నుండి ఆద్య అతన్ని బ్రతిమాలుతోంది. బావా ప్లీజ్ ఇవ్వు బావా, నాకేదో అవుతోంది, తలంతా తిరుగుతుంది, త్వరగా ఇవ్వు బావా అని ఏడుస్తూ బావ కాళ్ళు పట్టుకుంటోంది ఆద్య. లేదు, నాకు చూపించాల్సిందే అని కమాండింగ్గా అరుస్తున్నాడు బావ. దాంతో ఆద్య ఏడుస్తూనే నెమ్మదిగా తన టాప్ విప్పేసి ప్లీజ్ బావా, నాకు అది కావాలి, ఇవ్వు బావా అని మళ్ళీ అడిగింది. అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. దాన్ని ఆద్య దగ్గరికి తీసుకెళ్లి ముక్కు దగ్గర పెట్టేసరికి అది గట్టిగా హా అంటూ పీలుస్తూ ఒక్క రిలీఫ్ ఫీల్ ఇచ్చి వెనక్కి వాలిపోయింది. ఏ ఆద్య, గెడప్ గెడప్ అంటూ దాన్ని కాళ్లతో తంతున్నాడు బావ. నా చెల్లిని అలా ఫిజికల్ అసాల్ట్ చేస్తుంటే ఇక నేను నా కళ్ళతో చూడలేకపోయాను. వెంటనే లోపలికి వెళ్ళి డోర్ గట్టిగా బాధేస్తూ ఆద్య ఆద్య అంటూ అరిచాను. కానీ అసలు అది ఈ లోకంలో ఉంటే కదా, మత్తు లోకంలోనే విహరిస్తోంది. దాన్ని అలా చూస్తున్నప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. నా గొంతు వినిపించినా కూడా లోపల నుండి అతను డోర్ తీయలేదు. పైశాచకంగా నవ్వుతున్నట్లు అతని నవ్వును బట్టి తెలుస్తోంది. నేను డోర్ అలా కొడుతూనే ఉండిపోయాను. ఒక 10 నిమిషాల తర్వాత డోర్ తీశాడు బావ. నేను తన వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళి స్పృహ లేకుండా పడిపోతున్న ఆద్యను చెంపలు తడుతూ పిలుస్తున్నాను. కానీ అప్పటికే బావ వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేసి వచ్చాడు. అది నేను గమనించలేదు. నా వెనుకగా వచ్చి హే నిధి, ఎన్ని రోజులకు కనిపించావే, ఎలా ఉన్నావు అని దగ్గరికి రాబోయాడు. దూరం అని గట్టిగా అరిచాను. ఏంటే దూరం, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా ఈ మూమెంట్ కోసం. ఇప్పుడైనా సరే నిన్ను ఒక్కసారైనా తనువు తీరా అనుభవించాలనేది నా కోరిక నిధి. నువ్వు ఎలాగూ ఫస్ట్ హ్యాండ్గా ఉన్నప్పుడు నాకు దొరకలేదు, కానీ దగ్గర దీని పోలికలే ఉంటాయని ఇదిగో ఈ ఆద్యను ట్రై చేశాను. అరే చిన్నపిల్లే కానీ మంచి షేప్స్ ఉన్నాయి దీనికి, అచ్చం నీలాగే అని కాళ్లతో ఆద్య పొట్ట మీద తంతు అన్నాడు. ప్లీజ్ బావా అని మత్తులోనే మూలుగుతోంది ఆద్య. ఆద్య లే, వేకప్ అని దాని చెంపల మీద తడుతూ అరిచాను. కానీ ఎంత ట్రై చేసినా ఆద్య నా వైపు కూడా చూడటం లేదు. అది చూసి బావ నవ్వుతూ హే నిధి, దీనికి సరిగ్గా నెల రోజులే ట్రై చేశాను, అంతే, మొత్తం అర్పించేసింది పిచ్చిది. కానీ చిన్నపిల్ల కదా, సరిగ్గా కోఆపరేట్ చేయలేకపోయింది. అందుకే డ్రగ్స్ అలవాటు చేశాను. నిన్ను ఊహించుకొని దానితో కలిసుంటే స్వర్గం అంటే ఏంటో చూశాను ఇన్ని నెలలు. ఈరోజు నీతో చూస్తాను
అని అంటూ చెయ్యి పట్టుకొని లాగాడు. అతని మాటలు నాలో సహనాన్ని చంపేస్తుంటే, బ్రతుకు మీద ఆసుంటే నన్ను వదిలేరా పిచ్చి కుక్క అని గట్టిగా అరిచాను. ఏంటే వదిలేసేది అంటూ తన చెయ్యి నా జబ్బపై వెయ్యబోయాడు. కానీ ఈలోగా నేను తన్నిన తనుకి ఎగిరి అవతల పడ్డాడు. వెంటనే పైకి లేచి యూ బ్లడీ అంటూ ఆవేశంగా నా దగ్గరికి రాబోయాడు. నేను ఆద్యను వదిలి కోపంగా పైకి లేచి అతన్నే చూస్తూ నుంచున్నాను. కానీ బావ నా దగ్గరికి రాకుండా డైరెక్ట్గా ఆద్య దగ్గరికి వెళ్ళి దాన్ని లేపి భుజాన వేసుకున్నాడు. అతనేం చేస్తున్నాడో అర్థం కాక, ఏయ్ ఐ విల్ కిల్ యూ, ముందు ఆద్యను వదిలేసేయ్ అని అరిచాను. నువ్వు నాతో పడుకొనిది, అప్పుడు దీన్ని వదిలేస్తాను. అయినా ఇంత అందం నా కంటి ముందే అడవి కాచిన వెన్నెలవుతుంటే జాలిగా ఉందే. ప్లీజ్ ఒక్క రాత్రే, బిలీవ్ మీ, చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాను అని చెత్తగా మాట్లాడాడు బావ. నువ్వు ముందు దాన్ని వదులు అని కోపంగా అరిచాను. ఇంతలో డోర్పై ఎవరో బాదుతున్న శబ్దం వినిపిస్తుంది. అమ్మవాళ్ళు కూడా వచ్చేసినట్లున్నారు. దాంతో వదలరా అంటూ అతని చేతుల్లో నుండి ఆద్యను విడిపించాలని గట్టిగా అతన్ని వెనక్కి నెట్టేశాను. కానీ అతని బలం ముందు నా బలం సరిపోలేదు. నేనే కింద పడిపోయాను. నేనలా కింద పడిపోగానే అతను ఆద్యను వదిలి వచ్చి నా శరీరం మీదకి పాకుతున్నాడు. నా ఒళ్ళంతా ఏదో తెలియని జుగుప్స కలిగింది. దాంతో అతన్ని పైకి నెడుతూనే నా చేతికి దొరికిన బాటిల్తో అతని తల మీద బాధేశాను. అంతే, అబ్బా అని అరుస్తూ పక్కకి ఒరిగి చేతులు తడుముతూ ఏదో వెతుక్కుంటున్నాడు. అతనికి దొరికేలోపే నేను వెంటనే లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. ఏం జరుగుతుంది శ్రీనిధి ఇక్కడ? అసలు నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడుగుతూ లోపలికి వచ్చిన అమ్మ నా వెనకే ఉన్న రాజేష్ని చూసి షాక్ అవుతూ రాజేష్ అని అరిచింది. అప్పటికే ఆద్య పీక మీద కత్తి పెట్టి కనిపించాడు రాజేష్. రే ఏం చేస్తున్నావురా అని కంగారుగా అడిగింది లోపలికి వచ్చిన మా బామ్మ. నీ పెద్ద కూతుర్ని పంపించత్తా ఒక్క రాత్రికే అని నీచంగా మాట్లాడాడు రాజేష్. ఛీ వెధవా, ఇదేం పోయే కాలం వచ్చిందిరా నీకు, ముందు దాన్ని వదులు అని అరిచింది మా బామ్మ. నువ్వు నోరుముయ్యవే ముసలి, నువ్వు చెప్పత్తా, నీ పెద్ద కూతుర్ని పంపిస్తే నీ చిన్న కూతురు ప్రాణాలతో ఉంటుంది, లేదంటే దీని ప్రాణాలు తీసేస్తాను. దీని శరీరంతో ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు బావ. రేయ్ ఏం మాట్లాడుతున్నావు, వదులు దాన్ని అంటూ ముందుకు వెళ్ళిన మా బామ్మను బావ పట్టుకోబోయేలోగానే తన జుట్టు పట్టుకొని ముందుకు విసిరేశాడు మా బావ. దాంతో టేబుల్కి తగిలి రక్తం కారుతూ అక్కడే పడిపోయింది మా బామ్మ. అది చూసి బామ్మ అంటూ నేను, అత్తయ్య అంటూ మా అమ్మ ఆమె వైపు వెళ్ళబోతూ ఉండడంతో, ఏ శ్రీనిధి ఇటు చూడు, నువ్వు వస్తావా లేదంటే దీన్ని వేసేయినా అని నా వైపు చూస్తూ అడిగాడు రాజేష్. అంతలో డోర్ ఓపెన్ చేసే ఉండడంతో 2 జీపుల నుండా వచ్చిన పోలీసులు లోపలికి వచ్చారు. వాళ్ళని చూడగానే ఒక క్షణం తత్తరపడిపోయినా కూడా మరుక్షణమే దృఢమైన నిర్ణయానికి వచ్చినట్లుగా ఆద్య పీక మీద కత్తిని ఇంకాస్త ముందుకు జరిపాడు రాజేష్. ఏయ్ అని గట్టిగా అరిచాను అది చూసి. నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు శ్రీనిధి, మర్యాదగా పోలీసులు వెళ్ళిపోమ్మని చెప్పు, లేదంటే నీ చెల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని వార్నింగ్ ఇచ్చాడు రాజేష్. నువ్వు ఫస్ట్ దాని మెడ మీద నుంచి కత్తి తీ, అది ఎంత షార్ప్గా ఉందో చూసావా, ఏదైనా అటు ఇటు అయితే దాని మెడ తెగిపోతుంది అని గట్టిగా అరిచాను. ఆ మాట వినగానే అతను వంకరగా నవ్వుతూ ఆద్యను కొంచెం ముందుకు జరిపి మెడపై చిన్న ఘాటు పెట్టాడు రాజేష్. దాంతో ఆద్యా అని అరిచి గట్టిగా కళ్ళు మూసుకుంది అమ్మ. తను అలా చేయగానే అలర్ట్ అవుతూ బావ రైట్ హ్యాండ్ మీద షూట్ చేశారు పోలీసులు. తన చేతిలో ఉన్న కత్తి కిందికి పడిపోతే ఆ క్షణంలో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. బావ పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు. తన చేతులు సపోర్టుగా లేకపోవడం వల్ల అసలు ఈ లోకంలో లేకుండా ఒంటి మీద సోయి లేకుండా ఉన్న ఆద్య కింద పడిపోబోతుంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తనను జాగ్రత్తగా పట్టుకున్నాను. వెంటనే ఆద్యను బెడ్పై పడుకోబెట్టి బయటికి వచ్చేటప్పటికి హ్యాండ్ కఫ్స్ వేసి తీసుకువెళ్తూ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసి వెళ్ళండి అని నాకు చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు. అప్పటికి కానీ అక్కడే రక్తం మడుగులో పడి ఉన్న మా బామ్మను గమనించలేదు మేము. వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి తనను లేపి దెబ్బ కడిగి పసుపు రాసి చెంపల మీద తడుతూ ఉన్న మా బామ్మ పైకి లేవడం లేదు. ఏంటేనిది ఇదంతా, అసలు ఏం జరుగుతుంది అని బొళ్ళంకంతా వణికిపోతూ ఉంటే భయంగా అడిగింది అమ్మ. మీరు పాలు పోసి పెంచిన పాము కాటు వేసిందమ్మా,
ముందు నువ్వు బామ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను అని చెప్పాను. నేను వెళ్ళను, నాకు భయంగా ఉంది. అసలు ఆ కత్తి, ఆ రక్తం ఏంటే, అయినా ఆ రాజేష్ ఏంటి ఇలా చేస్తున్నాడు అని వణుకుతూనే అడుగుతోంది అమ్మ. అదే వాడి అసలు స్వరూపమమ్మా. ఆ రోజు నేను చెప్పినప్పుడే వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. అయినా నువ్వే ఇలా అయితే ఎలా అమ్మా? ప్లీజ్, ముందు నువ్వు టెన్షన్ పడకుండా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అని చెబుతూ ఉన్నప్పుడే ఇంటి ముందుకి అంబులెన్స్ రావడంతో వెళ్ళి మా బామ్మను అంబులెన్స్లో ఎక్కించి మా అమ్మకు తోడుగా ఎదురింటి ఆంటీని పిలిచి హాస్పిటల్కి పంపించాను. ఆ తర్వాత లోపలికి వెళ్ళి వెంటనే బెడ్ మీద వెల్లికలా పడున్న ఆద్యను పైకి లేపబోయాను. కానీ అప్పటికే దాని మెడ కింద ఉన్న తెల్లటి బెడ్షీట్ అంతా రక్తంతో తడిసిపోయి కనిపించింది. దాంతో ఒక క్షణం పాటు భయమేసి 2 అడుగులు వెనక్కి వేశాను. కానీ ధైర్యం తెచ్చుకుంటూ మళ్ళీ దగ్గరికి వెళ్ళి దాన్ని వెనక్కి తిప్పి చూసేసరికి ఆద్య ముక్కు నుండి రక్తం కారుతోంది. నాకు అది చూసి తలంతా దిమ్ముగా అయిపోయింది. అసలు ఏమై జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నకి కూడా నా దగ్గర సమాధానం లేదు. దాంతో ఆద్య లే, ఆద్య లే అంటూ తన చెంపలపై తడుతూ పిలుస్తున్నాను. మత్తుగా మూలుగుతోంది కానీ అది కళ్ళు తెరవడం లేదు. దాంతో దాన్ని అతి కష్టం మీద 2 చేతుల్లోకి తీసుకొని బయటికి వచ్చేసరికి అప్పుడే ఆఫీస్ నుండి ఫైల్ ఏదో మర్చిపోయి బయటికి వచ్చింది అక్క. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది నిధి అని కంగారుగా అడిగింది. తెలియడం లేదక్క, హద్యకేదో అవుతుంది, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని చెప్పాను. సరే పద అని గబగబా స్కూటీ తీస్తూ చెప్పింది అక్క. ఇక ఇప్పుడు ఆ టైంలో నాకు రూల్స్ అన్నింటినీ పట్టించుకునే టైం కూడా లేదు. అందుకే అక్కకి నాకు మధ్య ఆద్యని కూర్చోపెట్టి వెనక నేను అది పడిపోకుండా గట్టిగా పట్టుకొని కూర్చున్నాను. బండి వేగం కంటే వేగంగా కదులుతున్నాయి నా ఆలోచనలు. నాకు అబార్షన్ అవ్వకముందు కూడా ఇలానే బ్లీడింగ్ అయింది. అంటే ఇప్పుడు ఆద్యకి కూడా అలాగే ఏమైందా అయ్యిందా అని అనుకోగానే చిచి అలాంటిదేం అయ్యుండదులే అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ ఆ వెంటనే ఇందాక రాజేష్ చెప్పిన మాటలు గుర్తు రావడంతో నా గుండె వేగం పెరిగిపోయింది. స్కూటీ ఆపగానే దాన్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి హాస్పిటల్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నా వెనకే వచ్చింది అక్క. మేం పిలుస్తాం, మీరు బయటే వెయిట్ చేయండి అని చెప్పి నా మొహం మీదే డోర్ వేసి ఐసీయూలోకి ఆద్యను తీసుకుని వెళ్ళింది నర్స్. డోర్ పక్కనే మోకాళ్ళ మీద కూలబడిపోయాను నేను. ఏంటో అసలు నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేనేం పాపం చేశాను? నేను మైకేల్ని ప్రేమించడం వల్ల ఇదంతా జరిగిందా? లేదంటే అసలు ఇలా జరగడం కోసమే నేను మైకేల్ని ప్రేమించానా? చిన్నప్పటి నుంచి ఎన్ని పూజలు చేశాను, ఎందుకు మా జీవితాలు ఇలా అవుతున్నాయి అని దేవుడి మీద చాలా కోపం వచ్చేసింది. నిజానికి దేవుడనేవాడుంటే మా నాన్న, మా కుటుంబం ఇన్ని రోజులు చేసిన పూజలకు అస్సలు ఇలా అయితే జరగనివ్వడు. మరోవైపు మా బామ్మకు ఎలా ఉందోనని టెన్షన్ మొదలయ్యింది. ఇంకోవైపు లోపల ఆద్యకు ట్రీట్మెంట్ జరుగుతుంది. నర్సులు, డాక్టర్స్ హడావుడిగా తిరుగుతున్నారు. అక్క నన్ను లేపి మెల్లగా చైర్లో కూర్చోపెట్టి మంచినీళ్ళు అందించింది. అవి తాగి నేను కాస్త రిలాక్స్ అవుతుంటే 15 మినిట్స్ తర్వాత డాక్టర్స్ బయటికి వచ్చారు. డాక్టర్, ఆద్యకేమైంది, తనిప్పుడు ఎలా ఉంది అని కంగారుగా వెళ్ళి డాక్టర్ని అడిగాను. ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఆద్య పరిస్థితి ఏమయ్యింది, రాజేష్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.